హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. చాలా రోజుల తర్వాత ఒక మంచి స్వీట్ రెసిపీతో మరి మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా అంటే అందరూ ఇష్టపడతారు, కానీ తయారు చేసే పద్ధతే కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది. సో ఈరోజు మనము క్యారెట్ని తురమకుండా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ నుంచి అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ కాజూస్, తర్వాత కొద్దిగా రైజన్స్ తీసుకున్నాను. వీటిని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. మనం తీసుకున్న క్యారెట్స్ చిన్నవైతే జస్ట్ వాటిని పీల్ చేసి శుభ్రంగా కడిగేసి కూడా అలానే వేసుకోవచ్చు. మనం తీసుకున్న క్యారెట్ సైజుని బట్టి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గైనా కట్ చేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3-4 విజిల్స్ వచ్చాక ఇప్పుడు విజిల్ పూర్తిగా పోయాక మంటని సిమ్లో ఉంచుకొని ఇలాంటి మ్యాషర్ ఒకటి తీసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పాలన్నీ ఇమిడిపోయే వరకు మనము సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ వేసుకొని మనం ఇందాక వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. పాలన్నీ ఇమిడిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా పాలన్నీ ఇమిరిపోయి మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు మనకి తురిమే పని లేకోకుండా చాలా సింపుల్గా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.